ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మిథున రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం. మిథున రాశి వాళ్ళకి సాక్షితంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటే 3వ జ్యోతిర్లింగం. మొదట జ్యోతిర్లింగం ఎక్కడ? సోమనాథ్, గుజరాత్ రాష్ట్ర. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి, ఆంధ్రప్రదేశ్. 3వ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, సాక్షితంగా శివుడు. సమ్మక్క సారక్క జాతర, అమ్మవారు జగన్మాత సమ్మక్క సారక్క తల్లి వెళ్ళింది. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి నోట్ల మాట ఆగదు. నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. అందరికంటికి ఎట్లా కనిపిస్తారంటే అమాయకుడు, అమాయకురాళ్ళే, అమాయకులేకనే కనిపిస్తారు. కానీ మీరు చాలా హుషారు ఉంటారు, చాలా హుషారు. ఎదుట ఉన్నవాడు ఎట్లా మాట్లాడుతుండో, ఏ విధంగా మాట్లాడుతుండో అప్పునే గమనిస్తారు. దాని తగ్గట్టు మళ్ళీ సూటిగా మాట గ్యారంటీగా చెప్తారు. కోపం కన్నా వచ్చింది అనుకోండి, వాడు ఎంత తీసిమార్కుడు ఉన్నా, ఎలాంటి వాడైనా కానీ వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. వెనక జరిగేటి వాళ్ళు కారు. మీకు ముక్కు మీదనే కోపం, సరళమని వస్తుంది కోపం, సరళమని పోతుంది కోపం. అందులో మళ్ళీ ఒకటి అర్థం ఉంది మీ దగ్గర. కోపం వచ్చిన తర్వాత, కోపం వచ్చినప్పుడు ఎదుట ఉన్న కోపం పడేటప్పుడు వాళ్ళకు మంచిగా మీరు గమనిస్తారు. దాని కోపం పడుతుండో, ఉరుకులాడుతుండో, ఆడనమని కొంచెం మీరు నిదానం పడతారు. వాళ్ళ కోపం దిగిపోయి నిదానమైన తర్వాత అప్పుడు మీరు ఎలా విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. నువ్వు చెప్పేది నిజం కాదు, అబద్ధం, మీరు ఏం చేస్తుంటామని వాళ్ళు సూటిగా మాట్లాడతారు. అది బాగుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి, భగవంతుడిచ్చిన జ్ఞానం, తెలివి చాలా బాగుంది. పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు, బాగుంది. కానీ ఈ జీవితం లోపల ఏముందంటే మాత్రం ఇంతవరకు కష్టాలు, నష్టాలు పోయినాయి. ఆరోగ్య సమస్య చాలా చెడ్డగొచ్చింది. ఇంతవరకు ఆరోగ్య సమస్య వచ్చి అన్నమా రామచంద్రమని చాలా బాధపడ్డారు. ఈ మాయరా మా గతి, ఎట్లయిరా మా గతి, భగవంతుడు ఉన్నాడా లేడా, మాకు ఏంటిది పరీక్షలమని మీరు చాలా బాధపడ్డారు. ఇంటి లోపల కొంత కష్టం, నష్టం చాలా చెడ్డగొచ్చింది. కానీ ఆరోగ్య సమస్య కూడా ఇదంతా ఏమిటిదంటే ఇది నరదృష్టి. నరదృష్టికి ఏం చేయాలంటే మీరు నిండు అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టాలి. ఇంటికి ఏవేవో కడతారు, కలవంద, వట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, లింబకాయలు, ఆ గీడి గింజలు, అవి ఇవి దృష్టి ఫోటోలు, అవన్నీ కాదు. అన్నిటికన్నా 100కి 100 రూపాయలు పనిచేసేది బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయపై నిండు అమావాస్య రోజు కుంకుమ, పసుపు చల్లి తూర్పు భాగం కడితే అది చాలా మంచి కలిసి వస్తుంది. అస్సలు ఇంటి మీద నజర పడనియది, ఇంట్లో బరకతుంటుంది, అరకతుంటుంది. ఇంట్లో వెళ్ళిన తర్వాత అమృతం తిన్న ఇషం అనిపిస్తుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, ప్రాణం, మనసు అంతా శాంతం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము చదువుమని చదువు మీద ధ్యానం చాలా ఉంది. మీరు ఏదైతే ఇప్పుడు ఆగిపోయిన పనులు ఉన్నాయో, చేయాలనుకుంటున్నారో, చేయాలని మా మనసులో చాలా ఉంది కదా. ఏదైతే పనులు అయితే ఆగిపోయి ఉన్నాయో ఈసారి జరుగుతాయి. చేపెట్టిన పని కలిసి వస్తుంది. పైమెట్లు ఎక్కుతారు. ఇంటి మీద ఉన్న దృష్టి దూరం చేసుకోండి. ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టండి, బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. ఈసారి మీరు పైమెట్లు ఎక్కుతారు. మీరు రాజా బతికే టైం మీకు దగ్గరకు వచ్చింది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే గురుబలం మీకు 14లో ఉంది, శని బలం నీకు 3 ఉంది. గురుబలం చాలా బాగుంది అంటారు. చూడండి, ఒకటి పెద్దలు ఏమన్నారంటే ఎప్పుడు గాలి వస్తుందో అప్పుడు తురుపట్టాలంటారు. అంటే మంచిగా ఉన్న టైంలో పని చేయాలి. కాలు చెయ్యో అటు ఇటు అయిన తర్వాత ఏ పని చేయలేం.
వయసు అయిపోయిన తర్వాత ఏ పని చేయలేం. ఎప్పుడు వయసు ఉంటుందో, ఎప్పుడు మనసు మంచిగా గట్టిగా ఉంటుందో మనిషి అప్పుడిని పని చేస్తూ ఉండాలి. ఏదైతే 4 రాళ్ళు సంపాదించుకుంటే వయసులో సంపాదించిన ధనమన్న కావాలి, వయసులో సంపాదించిన ఇంత తగిన కొడుకులు బిడ్డలన్నా ఉండాలి. వయసు తగ్గిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. కానీ వయసు తగ్గిన తర్వాత ఏది ధనం సంపాదకుండా కొడుకులు బిడ్డలు లేకుండా ఒంటరి పక్షి లేక ఉంటే ఆ తర్వాత మన జీవితం ఏమైపోతుందంటే ఎంత ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇంకేమైనా మీరు డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నేను మాట్లాడతాను. నమస్కారం. ఓ